తెలుసు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారి మూవీకి హైప్ ఉన్నా లేకపోయినా ఓపెనింగ్స్లో రికార్డ్స్ కలెక్షన్స్ వస్తాయని. అలా అని పూర్తిగా ప్రమోషన్స్ చేయకుండా ఉంటే ఎలా? అసలు మూవీ టీమ్ స్ట్రాటజీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా కల్కి 2898 AD. ఫస్ట్ ఈ మూవీని May 9th రిలీజ్ చేస్తున్నాం అనగానే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. కానీ ఎలక్షన్స్ హడావిడి వలన June 27th పోస్ట్ పోన్ చేయడంతో చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మూవీని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఆత్రం. కానీ మూవీ టీం మాత్రం అవేవి పట్టించకుండా పోస్ట్ పోన్ చేసేసాయి. సరే పోస్ట్ పోన్ చేసాయి, అట్లీస్ట్ ప్రమోషన్స్ అయినా స్టార్ట్ చేశారా అంటే అది లేదు. మెల్లగా బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే భైరవ అండ్ బుజ్జి సిరీస్ రావడం, అన్నిటికీ మించి హాలీవుడ్ రేంజ్లో ఉన్న ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఇండియా మొత్తం కల్కి 2898 AD గురించి మళ్ళీ మాట్లాడుకునేలా చేశాయి. కానీ ఇప్పటికీ మూవీ టీం మాత్రం ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. అదే రాజమౌళి గారు RRR మూవీని ఎలా ప్రమోట్ చేశారో అందరికీ తెలుసు. అంత ప్రమోషన్స్ చేస్తేనే RRR 1000 crores చాలా కష్టంగా దాటింది. మరి ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అయిన కల్కి 2898 AD మూవీకి ప్రమోషన్స్ మాత్రం అస్సలు చేయడం లేదు. అయితే కల్కి ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఓ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాకు ఎంత తక్కువ ప్రమోషన్స్ ఉంటే సినిమా అంత సాలిడ్ రెస్పాన్స్తో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఎలాంటి ఓవర్ హైప్ లేకుండా ఈ సినిమాకి వస్తే సినిమా కంటెంట్ వారికి కావాల్సిన ట్రీట్ ఇస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారనుకుంటా. అందుకే ప్రమోషన్స్ చాలా తక్కువ చేస్తున్నారు. మరి ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ గారు సాహో మూవీ మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే ఫుల్గా డిసప్పాయింట్ అయ్యాం. మరి ఈసారి అలా కాకూడదని ఇలాంటి స్ట్రాటజీని అప్లై చేసినట్టున్నారు. రిలీజ్కి ఇంకా 9 days మాత్రమే ఉన్నాయి. మూవీ టీము ప్రమోషన్స్లో భాగంగా 4 big ఈవెంట్స్ని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మరి అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి. ఇక ప్రభాస్ గారి మూవీకి యావరేజ్ అండ్ టాక్ వస్తేనే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. మరి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కలెక్షన్స్ సునామీ చూస్తాం. మరి అలాంటి టాక్ ఈ కల్కి 2898 ADకి రావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ కల్కి టీమ్.